Hey guys, welcome back to my YouTube channel. I hope you are doing great. ఇవాళ మన వీడియో ఏంటంటే మొబైల్లో క్యాప్కట్ యాప్ యూజ్ చేస్తూ సినిమాటిక్ ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలి అన్నది మన వీడియో. ఇంక నుంచి మన ఛానల్లో ఓన్లీ ట్రావెల్ లాగ్సే కాదు, ఇలాంటి వీడియో ట్యూటోరియల్స్ కూడా వస్తాయి. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు వచ్చేస్తాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ట్యూటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. మీ ఫోన్ లో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. తర్వాత లైబ్రరీ మీద ప్రెస్ చేయండి. మనకు కొన్ని ఫ్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఏదో దొరుకుతాయి. ఇక్కడ హారిజాంటల్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి యాడ్ చేసుకోండి ప్రాజెక్ట్ లోకి. రైట్. తర్వాత లాస్ట్ కి వచ్చేస్తే మనకి వాటర్ మార్క్ ఉంటది క్యాప్కట్ అనేసి, దాని క్లిప్ ని సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేయండి. ఇప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ లో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. తర్వాత యాడ్ టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము సినిమాటిక్ ఇంట్రోకి ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలో అది ఇక్కడ మనము టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేనైతే హాయ్ వద్దులే, వెల్కమ్ అని ఇద్దాం అనుకుంటున్నా నేను. COME కమ్. ఓకే. ఇప్పుడు ఆ వెల్కమ్ టెక్స్ట్ ని మొత్తం స్క్రీన్ కి డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సెట్ అయిందా? రైట్. ఇప్పుడు ఫాంట్స్కి వెళ్ళిపోదాం. ఫాంట్స్ లో మీకు నచ్చిన ఫాంట్ తీసుకోండి. నేనైతే ఐల్ గో విత్ దిస్ క్యూట్ వన్. యా, మళ్ళీ సేమ్ డ్రాగ్ చేసుకోవాలి. సెంటర్ ఉండేలా చూసుకోండి. అలాగే డ్రాగ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, ఇట్స్ లుక్స్ గుడ్. ఏంట్రా మాట వినట్లే? ఓకే, టిక్ కొట్టండి. ఇప్పుడు యాడ్ అయిన టెక్స్ట్ మీద ట్యాప్ చేసి స్టైల్స్ లోకి వెళ్ళి మనం గ్రీన్ కలర్ ఎక్కడుందో సెర్చ్ చేసి గ్రీన్ కలర్ మాత్రమే చూస్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఎందుకు పోయా గ్రీనే, నాకు వేరే కలర్ ఇష్టం, అందులో మళ్ళీ అమ్మాయిలు అయితే నేను డాడీ లిటిల్ ప్రిన్సెస్, నాకు పింక్ అంటే ఇష్టం అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ వై గ్రీన్ మీన్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ గ్రీన్ స్క్రీన్ అన్నమాట. వెల్కమ్ టెక్స్ట్ ని లాస్ట్ క్లిప్ వరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్ కొంచెం వదిలేశాను. మీరు కూడా అలాగే చేయండి. మరి టెక్స్ట్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ లోకి వెళ్ళండి. యానిమేషన్స్ లో ఇక్కడ పైన మనకు 3 కనిపిస్తున్నాయి కదా, ఇన్, అవుట్, లూప్ అనేసి. ఫస్ట్ ఇన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకు వస్తే మనకి జూమ్ ఇన్ అనేసి ఉంటది. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. లాస్ట్ లో కొంచెం వదిలేసేయండి. అది మనకి అవుట్ యానిమేషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ లో. ఓకే, నైస్. ఇంకొంచెం లుక్స్ గుడ్. ఓకే, తర్వాత సేమ్ యానిమేషన్స్ ప్రెస్ చేసి ఇక్కడ అవుట్ ఉంది కదా, అవుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అవుట్ లో కూడా సేమ్ మనకి జూమ్ ఇన్ అనేసి ఉంటది. జూమ్ ఇన్ 2 అని ఉంది కదా, అది చూస్ చేసుకుందాం మనం. జూమ్ ఇన్ ఎక్కడ ఉందా? లేదు లేదు లేదు. ఓకే, జూమ్ ఇన్ 2 ఉంది కదా, దాన్ని చూస్ చేసుకుందాం. ఎండ్ లో అంటే అవుట్ లో, సారీ. ఓకే, ఇప్పటి వరకు చూసిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఏం పర్లేదు, వీడియో పాజ్ చేసి మరీ వెనక్కి వెళ్ళి మీకు ఎక్కడైతే డౌట్ ఉందో, ఏ పోర్షన్ లో డౌట్ ఉందో అక్కడి నుంచి స్లోగా చూసి అర్థం చేసుకొని మరీ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్కి వెళ్ళాము, తర్వాత యానిమేషన్ ఇచ్చాము, తర్వాత అవుట్కి వెళ్ళాము, యానిమేషన్ ఇచ్చాము. సో ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ ఇచ్చేసాము. ఇప్పుడు అవి మనము కరెక్ట్ గా డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. యానిమేషన్స్కి వెళ్ళాలి, తర్వాత ఇన్ చూస్ చేసుకోవాలి, తర్వాత దాన్ని డ్రాగ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తే బాగుంటుందో చూసుకోవాలి, తర్వాత అవుట్కి వెళ్ళాలి, అవుట్ సైడ్ నుంచి ఎక్కడి వరకు మనకి రావాలో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి డ్రాగ్ చేసి. ఇలా ఇన్ అండ్ అవుట్ పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి యానిమేషన్స్ అన్నది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ బీ పేషెంట్ అండ్ మీ మొబైల్లో మీరు టైం తీసుకొని చేయండి. నేనైతే ఇప్పుడు కొంచెం వీడియోని స్పీడప్ చేస్తాను. ఓకే, ఫైన్. నేనైతే నా చేంజెస్ కంప్లీట్ చేశాను. చూడండి ఎలా వస్తుందో. ఇట్ లుక్స్ గుడ్ రైట్? ఫస్ట్ నుంచి అలా ఎండ్ అయిపోవాలి యానిమేషన్.
గ్రేట్. బాగొచ్చింది. 480p ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ రిజల్యూషన్ 4కి సెట్ చేయండి. తర్వాత ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని 60 ఫ్రేమ్స్‌కి సెట్ చేయండి. తర్వాత కోర్ రేట్ హై అండ్ ఎక్స్‌పోర్ట్. రైట్. డన్. ఇక్కడి వరకు నన్ను ఫాలో అయ్యి నేను చేసిన చేంజెస్ అన్నీ చేశారు అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్. సెలెక్ట్ ద క్లిప్ విచ్ వి రీసెంట్లీ ఎక్స్‌పోర్ట్ అండ్ యాడ్. చూడండి ఒకసారి లాస్ట్ వరకు. అండ్ లాస్ట్ క్లిప్ వేస్ట్ అబ్బా! దాన్ని పీకి పడేసేయండి. రైట్. తర్వాత మనం చేసిన సినిమాటిక్ యానిమేషన్ ఇంట్రో ఏ క్లిప్ మీద వస్తే బాగుంటుందో చూస్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్‌గా ఒకటి చూస్ చేసుకుంటున్నాను. యాహ్! క్లిక్ అండ్ యాడ్. యాక్చువల్లీ ఇది హంపి లాగ్ అనమాట. నేను ఆల్రెడీ చేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఫ్రీ టైమ్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎళ్లి చూడండి. చూసి ఎలా ఉందో ఎడిటింగ్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే పర్టిక్యులర్ ఒక క్లిప్ అయితే తీసుకున్నానిక్కడ. యాహ్! నాకు ఆ నేచర్ బా నచ్చింది. సో, ఐల్ గో విత్ దట్ నేచర్ పార్ట్. మనం చేసిన వెల్కమ్ టెక్స్ట్ యానిమేషన్ ఇంట్రో ఉంది గదా! అది ఇప్పుడు నాకు ఆ క్లిప్ ఉంది గదా! నేచర్‌ది దాని మీద రావాలన్నమాట. సో, దానికి నేనేం చేస్తానంటే మన వెల్కమ్ టెక్స్ట్ క్లిప్ ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ కింద ఆప్షన్స్‌లో ఓవర్‌లే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయాలి. రైట్. అప్పుడు ఆటోమేటిక్‌గా అది కిందకొస్తది. మన క్లిప్ ఏదైతే ఉందో నేచర్‌ది అది పైన ఉంటది. పైన ఉంటది అంటే అది బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళిపోతది. ఎప్పుడైతే మనం ఒక క్లిప్ ట్యాప్ చేసి దాన్ని ఓవర్‌లే చేస్తామో అది ముందుకొస్తది. రిమైనింగ్ క్లిప్స్ అన్నీ బ్యాక్‌కెళ్ళిపోతాయి. ఇప్పుడు వెల్కమ్ టెక్స్ట్ మీద ప్రెస్ చేసి కింద ఉన్న ఆప్షన్స్‌లో రిమూవ్ బీజీ మీద ప్రెస్ చేయాలి. తర్వాత క్రోమా కీ కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసి ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటెన్సిటీ అండ్ షాడో. దాన్ని నేను స్క్రీన్‌లో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. షాడోస్ ఇంక్రీజ్ చేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే ఉందో నేచరు అదంతా వెల్కమ్ టెక్స్ట్‌లో క్లియర్‌గా కనిపిస్తది. యాహ్! చూడండి. ఇట్ లుక్స్ గ్రేట్ రైట్. నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. కొంచెం టైం తీసుకోండి పర్లేదు. ఇప్పుడు నేనైతే వీడియో స్పీడప్ చేస్తాను. మీరు కావాలంటే పాజ్ చేసి లాస్ట్‌లో నేను ఎలాగైతే పెడుతున్నానో షాడోస్ అండ్ ఇంటెన్సిటీ మీరు కూడా అలాగే పెట్టండి ఫర్ బెటర్ రిజల్ట్స్. వెయిట్. ఇక్కడ చూడండి ఫస్ట్‌లో వెల్కమ్ అన్నది ఫస్ట్‌లో గ్రీన్ వస్తుంది. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ క్లిప్‌తో మ్యాచ్ అవుతుంది. సో, సంథింగ్ ఈస్ ఫిషీ హియర్. ఎక్కడైతే మనకి వెల్కమ్ అన్నది గ్రీన్‌గా వచ్చిందో అక్కడ వీడియో పాజ్ చేసి తర్వాత వెల్కమ్ టెక్స్ట్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత రిమూవ్ బీజీకెళ్ళి క్రోమా కీ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసుకొని తర్వాత గ్రీన్ ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడ ప్లేస్ చేసుకొని ప్రీవియస్‌గా మనం చేసాం కదా! ఇంటెన్సిటీ అండ్ షాడో అడ్జస్ట్ సేమ్ అలాగే చేయాలి. ఎంతవరకు అంటే మనకు ఈ సినిమాటిక్ ఇంట్రో యానిమేషన్ పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు. ఇప్పుడైతే నేను వీడియో స్పీడప్ చేస్తాను. మీరైతే పాజ్ చేసి కావాలంటే వీడియో చూడండి. అలాగే నేను లాస్ట్‌లో సేమ్ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలో కూడా చూపిస్తాను. యెస్. ఆల్మోస్ట్ చేసేసా. బట్ ఎక్కడో ఇంకా ఫస్ట్ స్టార్టింగ్‌లో గ్రీన్ అయితే వస్తుంది. సో, క్లిప్ సెలెక్ట్ చేశా, రిమూవ్ బీజీకెళ్ళా, క్రోమా కీ ప్రెస్ చేశా, తర్వాత ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడ ట్యాప్ చేశా, ఇంటెన్సిటీ అండ్ షాడోస్ అడ్జస్ట్ చేసేసా. ఇలా చేసుకొని మనం ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో ఆ వెల్కమ్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఆ గ్రీన్ ఏదైతే ఉందో అది కనిపించకూడదు. యెస్. ఐ థింక్ ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటున్నా. రైట్. బాగొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వెల్కమ్ టెక్స్ట్ యానిమేషన్ క్లిప్ ఉంది గదా! ఆ క్లిప్ సైజ్‌కి పైన నేచర్ క్లిప్ కూడా సేమ్ అంతే ఉండాలి. సో, రిమైనింగ్ పార్ట్ మొత్తం డిలీట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ వెల్కమ్ టెక్స్ట్ యానిమేటెడ్ క్లిప్ ఉంది గదా! అక్కడ స్ప్లిట్ కొట్టేస్తా నేను. నెక్స్ట్ రైట్ సైడ్ ఆ వీడియో ఎంత వరకు ఉందో నేచర్‌ది అక్కడ ఒక స్ప్లిట్ కొట్టేసి డిలీట్ చేసేసా. నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇక్కడే ఉంటది. ఇక్కడ మనము అడ్జస్ట్ చేయాలి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకుంటూ అడ్జస్ట్ చేయాలిక్కడ. ఇక్కడ చూడండి పైన క్లిప్ కరెక్ట్ పర్ఫెక్ట్. కింద యానిమేటెడ్ క్లిప్ ఎంతుందో అంతే ఉండాలి. తర్వాత అటు సైడ్ గూడా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మన ఓవర్‌లే ముందుకు రాకూడదు. సో, ఓకే. ఇక్కడ కొంచెం బ్లర్ వచ్చింది గదా! ఓకే. నెక్స్ట్ దాన్ని మనము ఎఫెక్ట్‌తో కవర్ చేద్దాం.
ఓకే. ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. తర్వాత కెమెరాకెళ్దామా? ఐ థింక్ బెటర్ టు గో కెమెరా. ఇందులో ఎందుకులే వేస్ట్, చాలా ఓవర్ అయిపోతాయి. ఓకే. బ్లర్‌లో ట్వింకిల్ జూమ్ ఇది చాలా ఓవర్ అయితది. బెటర్ టు గో అండ్ సెలెక్ట్ బ్లర్. ఐ థింక్ ఇట్స్ ఓకే. ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తే చాలు. ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఇంకా నెక్స్ట్ లెవెల్‌గా చేయాలి. ఇంకా పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇంకా యాక్యురేట్‌గా రావాలి. సో, దానికి మనం చేయాల్సింది అటు సైడ్ క్లిప్పు, ఇటు సైడ్ క్లిప్పు అండ్ ఓవర్‌లో చేసిన క్లిప్పు ఏదైతే ఉందో, ఈ 3 క్లిప్స్ మనం కొంచెం ట్రిమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ట్రిమ్ చేశాను. యాహ్! ఇక్కడ వరకు, అక్కడ వరకు. యాహ్! అటు సైడ్ గూడా ఇప్పుడు నేనున్నా గదా! ఆ క్లిప్ గూడా కొంచెము ట్రిమ్ చేసేస్తా నేను. కొంచెం ట్రిమ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఓవర్‌లే కూడా చేస్తే బెటర్. ఓకే. అక్కడ డ్రాప్ సింబల్ ఉంది గదా! ఓవర్‌లే. దాని మీద ప్రెస్ చేసి అది కూడా చేస్తాను. ఇది వచ్చిందా కరెక్ట్‌గా? యెస్. ఇప్పుడు నేను ఓవర్‌లే కూడా ట్రిమ్ చేసుకుంటున్నా. ఎంతవరకు అంటే ఆ నేచర్ క్లిప్ ఎంతుందో అంతవరకు ఎగ్జాక్ట్‌గా. ఓకే. అయితే ఇంకా అంతా అయిపోయిందిప్పుడు చూడండి. వెల్కమ్. యాహ్! ఐ థింక్ దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ యాహ్! ఏం ఇష్యూస్ లేవబ్బా ఇప్పుడు. ఓకే. పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. నాకిదంతా అవసరం లేదు. కొంచెం ఉంటే చాలు మీకు చూపించడానికి అంతే. ఫస్ట్ నుంచి చూస్తాం. యాహ్! గ్రేట్. ఫుల్ స్క్రీన్‌లో చూస్తారా? యెస్. పర్ఫెక్ట్ కదా! బాగొచ్చింది. ఇంకా ఎక్స్‌పోర్ట్ చేద్దాం. నెక్స్ట్ 1080p మీద ప్రెస్ చేయండి. తర్వాత రిజల్యూషన్ 4K, ఫ్రేమ్ రైట్ 60 అండ్ ఇక్కడ ఆప్టికల్ ఫ్లో కూడా ఎనేబుల్ చేయండి. కోడ్ రేట్ కూడా హై పెట్టేసేయండి. ఎక్స్‌పోర్ట్ మీద ప్రెస్ చేయండి. అంతే మామ బ్రో, అయిపోయింది. ఓ ఓ ఓ ఓ ఓ స్టాప్. అయిపోయింది అనగానే రెడీగా ఉన్నాం వెళ్ళిపోవడానికి. ఇంతసేపు చూసావు. ఐ హోప్ యూ నీకు నచ్చింది అనుకుంటున్నా నేను ఈ వీడియో. ఒక లైక్ చేయొచ్చుగా. ఇంకా నువ్వు నేర్చుకున్నావు. నీ ఫ్రెండ్ కూడా నేర్చుకోవాలిగా. షేర్ చేయొచ్చుగా. నీకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది అనుకుంటా. కామెంట్‌లో రాసేయ్. నేను రిప్లై ఇస్తా. ఇలాంటి మరిన్ని క్యాప్‌కట్ ట్యుటోరియల్స్ నీకు ఇంకా కావాలనిపిస్తుంది. మరి ఎలా అబ్బా? సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చుగా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టావనుకో నీకు ఇంకా అడ్వాంటేజ్. నేను వీడియో పెట్టగానే నీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తది. మన ఛానల్‌లో ఈ క్యాప్‌కట్ వీడియోస్ ఒక్కటే కాదు మామ బ్రో. ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేసి ఆల్రెడీ పెట్టేశాను. నీకు ఒకవేళ ఫ్రీ ఉంటే నువ్వు వీకెండ్‌లో చూస్తుంటే అలా ఒక లుక్కేసేయ్. ఎనీవే ఇంతవరకు నా సోది సొల్లు మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ బ్రో. దిస్ ఈజ్ సంజు స్విచ్ ఆఫ్ ఫర్ ద డే.